రాగిణి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమెను ఒక రెండో పెళ్లివాడికిచ్చి వివాహం జరిపించారు. ఆమె భర్త పేరు మనోహర్. అతను ఏం పని చేస్తాడనేది ఆమెకు కూడా తెలియదు. పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏ పని చేయట్లేదని. అత్తమామలు వాళ్ళకి దూరంగా ఊర్లో ఉంటారు. మనోహర్ రాగిణి సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఏంటిది, తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసి అందరూ వెళ్ళిపోయారు. ఈయన నాతో ఏమీ మాట్లాడడం లేదు. పోనీ కొత్త కదా మొహమాట పడుతున్నాడు అనుకుందామన్నా 2 రోజులుగా చూస్తున్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. అసలు ఆ గది దాటి బయటికి రావడం లేదు. నన్ను ఆ గదిలోకి రానివ్వడం లేదు. చెరో గదిలో ఉండడానికి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? పోనీ ధైర్యం చేసి ప్రశ్నిద్దామంటే ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. నేరుగా ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఏమనుకుంటారో ఇలాంటి భయాలతో వారం రోజులు ఓపిక పట్టింది రాగిణి. ఇంట్లో అరాకొరా సామాన్లు ఉండేవి. వాటితోనే ఎలాగోలా సర్దేసి భర్తకి వంట చేసి పెట్టేది. భోజనం కూడా తన గదిలోకే తీసుకెళ్లి తినేవాడు మనోహర్. ఏంటబ్బా ఈయన వింత ప్రవర్తన, అత్తయ్య మామయ్యకి ఫోన్ చేయాలి. వాళ్ళైతే ఆయన గురించి వివరాలైనా చెప్తారు, ఏదైనా పరిష్కారమైనా చూపిస్తారు అనుకొని ఊర్లో ఉంటున్న అత్తగారికి ఫోన్ చేసింది. అత్తయ్య బాగున్నారా? నీ ప్రశ్నలోనే అర్థమవుతుంది మనోహర్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని. అంటే మీకు అన్నీ తెలుసు, మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని నాకొక్క ఫోన్ అయినా చెయ్యాలి కదా. భయం వేస్తోంది అత్తయ్య. నువ్వు భయపడ్డానికి నా కొడుకు రౌడీనో గుండానో కాదు, క్రిమినల్ కూడా కాదు. వాడు నిన్ను పళ్ళెత్తి మాట కూడా అనడు. మాట అనకపోతే సంతోషమే, కానీ మాట్లాడకపోయినా ఎలా సంతోషంగా ఉండాలత్తయ్య? నీకు నేను ఈ విషయం పెళ్లి తర్వాత రోజే చెప్దామనుకున్నాను, కానీ భయపడతావేమోనని చెప్పలేదు. ఇది వాడికి రెండో పెళ్ళి, అది నీకు తెలుసుగా. తెలుసత్తయ్య. అంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారా? అందుకే ఇలా ఉంటున్నారా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నంత వరకు వాస్తవమే, కానీ దానికోసం వాడు నీతో మాట్లాడకుండా ఉండడం లేదు. మరి ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంటకి వాడి గది తలుపు తెరిచి చూడు. అక్కడ నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేసింది. రాగిణిలో కంగారు ఇంకా పెరిగింది. కాస్త భయపడుతూనే ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకి భర్త గదిలోకి వెళ్ళింది. అతను మంచం మీద కాకుండా కింద పడుకొని ఉన్నాడు. గది మొత్తం మందువాసన కొడుతోంది. అతను నిద్రపోయిన పరిస్థితి చూసి ఆమెకు అర్థమైంది అతను పడుకోలేదు, తాగి పడిపోయాడని. చేతిలో ఒక ఫోటో కూడా ఉంది. రాగిణి నెమ్మదిగా ఆ ఫోటో తీసుకొని చూసింది. అది అతని మొదటి భార్య ఫోటో. గది నిండా గోడల మీద ఐ లవ్ యూ నందిని అని రాతలు ఉన్నాయి. ఆమె ఆ గది మొత్తం వెతకడం ప్రారంభించింది. అతను అలా మారిపోవడానికి అసలు కారణమేంటో తెలుసుకోవాలని. డెస్క్లో ఆమెకు ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ మొదటి పేజీలో మా ప్రేమ కథ అనే టైటిల్ ఉంది. పేజీలు తిప్పుతుంటే ఆమెకు అర్థమైంది తన మొదటి భార్యతో అతని ప్రేమ కథని అందులో రాసుకున్న విషయం. ఆ డైరీ చేతిలో పట్టుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళి డోర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రంతా కూర్చొని ఆ డైరీ మొత్తం చదివింది. చిన్నతనంలోనే మొదలైన ప్రేమ వాళ్ళది. కలిసే చదువుకున్నారు, కలిసే పెరిగారు. ఇద్దరు ఉద్యోగాలు సంపాదించి ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 6 నెలల తర్వాత గోవా ట్రిప్కి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నందిని ప్రాణాలు వదిలేసింది. కళ్ళ ముందే ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోవడంతో మనోహర్ అలా పిచ్చివాడిలా మారిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి రమ్మని వాళ్ళెంత బలవంత పెట్టినా అతను వెళ్ళలేదు. నా నందిని జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటానంటూ అక్కడే ఉండిపోయాడు. అప్పటిదాకా వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు అతను ఇంటి రెంట్కి, తన తాగుడికి ఖర్చు చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియని విధంగా బ్రతుకు ఈడుస్తున్నాడు. ఇదంతా అర్థమైన రాగిణి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయింది. పెళ్ళాం చనిపోయిన 3వ రోజే మరో స్త్రీని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకునే మనుషులున్న కాలం ఇది. అలాంటిది 2 ఏళ్ల క్రితం చనిపోయిన భార్య కోసం ఇప్పటికీ తన జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ మరబొమ్మలా అయిపోయాడు నా భర్త. అత్తయ్య మామయ్య ఎంత బలవంతం చేసుంటే నా మెడలో తాళి కట్టుంటాడు. అత్తయ్య ఏం చెప్పాలనుకుందో నాకిప్పుడు అర్థమైంది. ఆయన్ని మార్చుకోమని నాతో చెప్తోంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? నాన్న తన సమస్యల కారణంగా నాకు పెళ్లి చేశాడు. ఆయనకి నా మీద ఇష్టం లేదు.
అలాంటి మనిషిని నేనేం చేసి మార్చుకోగలను? ఏంటో అనుకుని కాస్త విసుక్కున్న తన మెడలో వేలాడుతున్న తాళి కంటపడేసరికి, నిజమే, ఇప్పుడు ఆయన నా భర్త. నందిని అసలు ప్రాణాలతోనే లేదు. తన కోసం ఆయన కలవరించడం నాకు బాధ కలిగించాల్సిన అవసరం లేదు. మార్చుకోవాలి. ఈ తాళి కోసమైనా సరే నేను ఆయన్ని మార్చుకోవాలి అనుకుంది. మరుసటి రోజు నుండి అతను మాట్లాడకపోయినా ప్రతిసారి పలకరించడం మొదలెట్టింది. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో మనోహర్ ఒక్కొక్క వస్తువుని అమ్మేయడం మొదలెట్టాడు. అలా అమ్మిన డబ్బులతో వచ్చిన వాటిలో సగం ఇంట్లో పెట్టేసి మిగిలిన సగం తన తాగుడికి వాడేవాడు. అదంతా చూస్తూ ఏం చేయాలా అని ఆలోచించిన రాగిని మరుసటి రోజు నుండి రోజంతా బయటికి వెళ్ళిపోయేది. ఒక్కోసారి వంట కూడా చేసేది కాదు. అలా ఒక నెల గడిచింది. ఎందుకు ఇంట్లో ఉండట్లేదు, వంట చేయట్లేదు అని పెళ్ళాన్ని అడిగేంత చనువు లేని మనోహర్ ఓ రోజు మధ్యాహ్నం బాగా ఆకలిగా ఉండడంతో అపార్ట్మెంట్ నుండి బయటికి బయలుదేరాడు. గేట్ దగ్గర సుందరమూర్తి అనే ఓ పెద్దాయన, ఏమిటి మనో, ఎక్కడికో బయలుదేరావు అని పలకరించాడు. మనోహర్ ఏం చెప్పాలో అర్థం కాక, ఊరికే చిన్న పనుండి వెళ్తున్నా అన్నాడు. అవును, నీకు మళ్ళీ పెళ్ళైంది కదూ? నీ భార్యని నేను చూశాను, చక్కగా ఉంది. కాకపోతే అంటూ ఆపేయడంతో మనోహర్, ఏమైంది అంకుల్ అని ప్రశ్నించాడు. ఈ మధ్య పక్కనే ఉన్న పార్కులో రోజంతా ఉండడం చూశాను. పార్కులోనా? అవునయ్యా, అది కూడా ఒంటరిగా కాదు. గ్రౌండ్ ఫ్లోర్లో 012లో ప్రభాకర్ లేడు, అతనితో కలిసి కనిపిస్తోంది అనగానే మనోహర్ కంగు తిన్నాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు అంకుల్, తను చాలా పద్ధతిగా ఉంటుంది అని అతనికి చెప్పి అక్కడి నుండి నేరుగా పార్కుకు వెళ్ళాడు. సుందరం చెప్పింది నిజమే. రాగిని, ప్రభాకర్ ఒకే బెంచ్పై కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. ప్రభాకర్ ఆమె చెయ్యి పట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యం చూసి మనోహర్కి కోపం వచ్చింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తమ ఇంట్లో హాల్లో కూర్చున్నాడు. అతని ఆకలి కూడా ఎగిరిపోయింది. మొదటిసారి రాగిని గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇంకాసేపైతే పొద్దుపోతుందనగా ఇంటికి వచ్చింది రాగిని. ఆమె రాగానే తలుపు మూసేసి, ఆ ప్రభాకర్తో నీకేం పని అని ప్రశ్నించాడు నేరుగా. అరే, మీరు మాట్లాడుతున్నారా? నిజమేనా? నమ్మలేకపోతున్నానండి. ఏంటి తమాషాగా ఉందా? తమాషా ఏంటండి, మీరెప్పుడు నాతో మాట్లాడదు కదా, ఇవాళే మొదటిసారి మీ గొంతు వినడం. అనవసరమైందంతా మాట్లాడుతున్నావు. ఆ ప్రభాకర్తో నీకేం పని అంటే మాత్రం మాట్లాడవేంటి? పనే అండి, నెల రోజులుగా అతని వల్లే మన ఇల్లు గడుస్తోంది. వాట్, ఇచ్చి పట్టిందా ఏంటి? వాడెవడి వాళ్ళు నా ఇల్లు గడవడం ఏంటి? రబిష్ కాకపోతే. అయ్యో అరవకండి, అరిస్తే బీపీ వస్తుంది కానీ డబ్బులు వస్తాయా? మీరేమో ఆ గది దాటి బయటికి రారు, ఉద్యోగం చెయ్యరు. మన వంటింట్లో అక్షయ పాత్ర ఏమైనా ఉందా? ఇప్పటికే మీరు సగం పాత్రలు అమ్మేస్తేను, మిగిలినవి కూడా అమ్మితే ఎలా వంట చేయాలి? ఆ ప్రభాకర్ భార్య ఎవరితోనూ లేచిపోయిందట కదా, ఒక్కడే ఉండలేకపోతున్నాడట. అందుకే నన్ను తనతో ఫ్రెండ్షిప్ చేయమన్నాడు. దానికి డబ్బులు ఇస్తా అన్నాడు. పోనీలే, మీరు మందుకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని, నాకు ఖర్చులకు పనికొస్తాయని సరే అన్నాను. ఛీ, నువ్వు మరీ ఇంత చీప్ మెంటాలిటీ ఉన్న మనిషివని నేను అనుకోలేదు. నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది అని తిట్టి తన గదిలోకి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకున్నాడు. తర్వాత రోజు నుండి మళ్ళీ అలాగే కొనసాగింది. మనోహర్కి మనశ్శాంతి లేకుండా పోయింది. మందు తాగడం కూడా మానేసి, కడుపుకు తిండి లేకపోయినా పట్టించుకోకుండా ప్రతిసారి రాగిని ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అంటూ తన వెనకాలే తిరిగేవాడు. తనని ప్రభాకర్తో చూసిన ప్రతిసారి కోపంతో రగిలిపోయేవాడు. ఏం చేయాలో తోచదు. నేరుగా గొడవపడలేక పిచ్చి పట్టేది అతనికి. ఓ రోజు తన తల్లికి ఫోన్ చేసి, వద్దని మొత్తుకున్నా వినకుండా నాకు ఆ అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు తను ఎలాంటి వేషాలు వేస్తుందో తెలుసా మీకు? చెప్పడానికి అసహ్యంగా అనిపిస్తుంది. డబ్బు కోసం స్నేహాలు మొదలెట్టింది. చూసేవాళ్ళు నా మొహం మీద ఊసినంత పని చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశాడు. నీకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే నీ పెళ్ళాం క్యారెక్టర్ మీద ఇలాంటి నీచమైన నిందలు వేస్తున్నావు. ఇంకోసారి ఇలాంటి ఫిర్యాదులు చేశావంటే కొడుకని కూడా చూడను చెప్తున్నా అని అతన్ని తిట్టి ఫోన్ పెట్టేసింది అతని తల్లి. మనోహర్ కోపం ఇంకా పెరిగిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. పిచ్చెక్కిపోయింది. ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి అతన్ని నిలదీశాడు. ఏంట్రా నా కాలర్ పట్టుకుంటావు?
తనకి డబ్బు అవసరం, నాకు టైంపాస్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటే నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేయాలి. నా కాలర్ పట్టుకునే అధికారం నీకెక్కడిది అని అతన్ని నెట్టేశాడు ప్రభాకర్. ఇక లాభం లేదు. ఒకటి, తనని ఇంట్లో నుండి పంపేయాలి, లేదా ఈ సమస్యకి పరిష్కారం చూడాలి అనుకుని ఆ రోజు సాయంత్రం, అసలు డబ్బు కోసం నువ్వు వాడితో స్నేహం చేయాల్సిన అవసరం ఏంటి, తన భార్యని నిలదీశాడు. ఏం చేయాలండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. మిమ్మల్ని తెమ్మంటే మళ్ళీ ఇంట్లోంచి ఏదో ఒక సామాన్ తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు తీసుకొస్తారు. అలా ఎంతకాలం గడుస్తుంది చెప్పండి. బయట జాబ్ కోసం కొన్నాళ్ళు ట్రై చేశాను. నేను చదివిన బోడి 10వ తరగతికి ఈ ఇల్లు నడిపేంత జీతం వచ్చే ఉద్యోగం ఏం దొరుకుతుంది? అలాంటి సమయంలోనే నేను పార్కులో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ప్రభాకర్తో పరిచయం ఏర్పడింది. నా బాధలు చెప్పుకున్నాను. అతను తనకు తోచిన సలహా ఇచ్చాడు. పెళ్ళయ్యి నేను ఒంటరిదానిలాగే ఉంటున్నాను. ఏ రకంగా ఊసిపోవట్లేదు. అతనితో మాట్లాడితే డబ్బుకు డబ్బు వస్తుంది, టైంపాస్ కూడా అవుతుంది కదా. కానీ బజారు దానివని నీ మీద ముద్ర కూడా పడుతుంది. అది అవసరం లేదా నీకు? ఊరుకోండి, నేను తిరిగి వెళితే పోషించే స్థితిలో మా నాన్న లేడు. కట్టుకున్నోడికి నాతో మాట్లాడడమే ఇష్టం ఉండదు. నన్ను జనాలు ఏమని పిలిచినా బాధపడే మనిషి ఎవరు? నేను నిన్ను భార్యగా చూడకపోయినా బయట జనం దృష్టిలో నా భార్యవి నువ్వు. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు ఇంట్లో నుండి బయటికి కదలడానికి వీల్లేదు. నేను బయటికి కదలకపోతే ఇంట్లో వస్తువులన్నీ బయటికి పోతాయి. మన కడుపు నిండదు, మీరు తాగడానికి మందు కూడా దొరకదు. అంటే వాడు నీ మొహాన విసిరేసే డబ్బులతో నేను మందు తాగాలా? అక్కర్లేదు. నువ్వు ఎలాంటి డబ్బులు సర్దకు నా తాగుడికి. అంటే ఏంటిప్పుడు? నా మీద పంతంతో మందు తాగకుండా ఉండిపోతారా? మీ వల్ల కాదులేండి. నా వల్ల ఏదవుతుంది ఏది కాదు అని నిర్ణయించడానికి నువ్వెవరు? అదేంటండి, నేను మీ భార్యని. ఆ మాట చెప్పుకునే అర్హత లేదు నీకు. ఏదో ఒకటి చేసి నేను ఇంట్లో నుండి గెంటేయకపోతే నా పేరు మనోహరే కాదు అని పౌరుషంగా బయటికి వెళ్ళిపోయాడు. నందిని గురించి ఆలోచించడం మానేసి రాగిణి గురించి ఆలోచించడమే అతని పని అయిపోయింది. తన మీద కోపంతో మందు తాగుదామని బయటికి వెళ్ళిన అతనికి జేబులో డబ్బులు లేవనే విషయం గుర్తొచ్చి రోడ్డు మీద నడుస్తూ వచ్చాడు. పక్కనే ఉన్న గుళ్ళో అన్నదానం జరుగుతూ ఉండడంతో అక్కడికి వెళ్ళి భోజనం చేశాడు. ఆ పూటకి కడుపు నిండింది. కానీ రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాక నిద్రపోయిన 1 గంటకే అతనికి మెలకువ వచ్చేసింది. అబ్బా, మళ్ళీ ఆకలేసి చస్తుంది. మధ్యాహ్నం కడుపు నిండా తిన్నాను కదా. ఒరే మనోహర్, మధ్యాహ్నం తింటే రాత్రికి ఆకలేదారా? నీ ఇంట్లో సామాన్లు నువ్వమ్మడానికి ఆ రాగిని అడ్డొస్తుంటే మూసుకొని భరిస్తున్నావు నువ్వు. నిన్ను ఆపడానికి తనకు ఎలాంటి అధికారం లేదు కదా అంటూ అతని అంతరాత్మ అతన్ని ప్రశ్నించింది. అది నిజమే, కానీ నేను ఏదైనా సామాన్ అమ్మేస్తే అది కొనడానికి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది కదా. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అబ్బా, కడుపు కాలిపోతుంది. ఇక తప్పదు. ఇదేదైనా వంట చేసిందేమో చూసి 4 ముద్దలు కడుపులో వేయాలి అనుకొని నెమ్మదిగా వంటగది దాకా వెళ్ళి భోజనం కోసం చూశాడు. వండిన భోజనం అంతా అలాగే ఉంది. అదేంటి, రాగిని తినలేదా అనుకుంటుండగానే ఆమె అక్కడికి వచ్చింది. మీరు తింటేనే నేను తింటానండి. మీరు పస్తు పడుకుంటే నాకెలా తినబుద్ధేస్తుంది? మొగుడి మీద అంత ప్రేమ ఉన్న స్త్రీవే అయితే పరాయి మగాడితో కలిసి తిరుగుతూ 10 మందిలో మొగుడు చులకనయ్యే పరిస్థితిని తీసుకురావు. మీరు పరువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను మీ ఆకలి గురించి కూడా ఆలోచిస్తున్నాను. మీ ఆకలి నేను ఎలా తీర్చగలను చెప్పండి? లేకపోతే మీకు బతికున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్లే ముఖ్యం కదా. హే, నా నందిని గురించి మాట్లాడేంత అర్హత నీకు అస్సలు లేదు. నా గురించి ప్రశ్నించేంత అర్హత మీకుందా మరి? అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్లి చేసుకున్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు. మీ గదిలో మీరుండిపోయారు, నన్ను ఈ గదిలో వదిలేశారు. నేనేం తింటాను, ఎక్కడ పడుకుంటాను, నా సామాన్లేంటి, నేనేం వాడాలి, నాకు ఖర్చులేంటి, నా ఇబ్బందులేంటి, నా ఆరోగ్యం ఏంటి పట్టించుకోవడానికి ఇక్కడ 3వ మనిషి ఎవరున్నారండి? మీకు బయటికి వెళ్ళి సంపాదించడం చేత కావట్లేదు కాబట్టి నేనేదో పని చేసి మీ కడుపు నింపుతున్నాను. ఇలాంటి దరిద్రమైన పని చేసే కడుపు నింపాలి మరి. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు. అలాగే డబ్బుకు కూడా కులం, మతం, ఆ పని ఈ పని అని భేదాలేమీ ఉండవు. ఆకలి నిద్రలాగే అది అందరికీ సమానంగా అవసరం. నా భర్త దగ్గర నాకు ప్రేమ దొరకదు, అనురాగము దొరకదు, కనీసం స్నేహం కూడా దొరకదు. అప్పుడు నేను ఇంకొకరిలో వాటిని వెతుక్కుంటాను కదా. అలా వెతుక్కోవాలనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. భర్త వదిలేసిన దాన్ని, విసిరేసిన దాన్ని
వాడుకోవాలనుకునే మగాళ్ళు ఉంటారు కానీ పెళ్లి చేసుకోవాలనుకునే మగాళ్ళు ఎక్కడుంటారండి? మీకెవరైనా తెలిస్తే చెప్పండి, అలాగే చేసుకుంటాను. ఎందుకండి మీకింత పంతం? మీరు పని చేయడానికి ఇష్టపడడం లేదు. నేనేదో పని చేస్తున్నాను. సర్దుకోండి ఇలాగే. నేను ఉద్యోగం మానేసి 2 ఏళ్లయింది. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మంచి ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. మంచి ఉద్యోగం కాకపోతే చిన్న ఉద్యోగం చూసుకోండి. నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటాను. ఇద్దరి సంపాదన కలిపి వచ్చిన దాంట్లో సర్దుకుందాం. చూడు, ఈ ఫ్లాట్ రెంట్ 15,000. చిన్న చిన్న పనులు చూసుకుంటే మన జీతాలు 2 ఈ ఫ్లాట్ రెంట్కే సరిపోతాయి. కడుపు నింపడానికి పనికిరావు. ఇక్కడే ఉండాలని ఏముందండి, ఏదైనా చిన్న గది అద్దెకు తీసుకుందాం కదా. ఇక్కడ నా నందిని జ్ఞాపకాలున్నాయి. నేను ఇక్కడే ఉంటాను. జ్ఞాపకాలు గదిలో కాదండి, మదిలో ఉంటాయి. నందిని మీద మీకు ఎంత ప్రేముందో నేను మీ డైరీలో చూశాను. తనతో పాటు మీరు చనిపోవాలని ఖచ్చితంగా నందిని కోరుకొని ఉండదు. మీకైనా భవిష్యత్తుందని సంతోషిస్తుంది. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో మీరు చనిపోయి నందిని బ్రతికుండి మీలాగా తాగుడికి బానిసై ఏ అర్థం పర్థం లేని జీవితాన్ని గడుపుతూ ఉంటే అది తలుచుకొని మీరు సంతోషిస్తారా? నేను లేకపోయినా నా నందినిని ప్రేమగా చూసుకునే ఓ మనిషి దొరకాలి, తనకంటూ ఓ జీవితం ఉండాలి అనుకుంటారా? మనిషి కాలంతో పాటు బతకాలి కానీ జ్ఞాపకాల్లో బతకడం ఏంటండి? అసలు ఇలాంటి మాటలు మాట్లాడే అర్హతున్న ఆడదానివేనా నువ్వు? భర్తకి ఇష్టం లేకుండా పరాయి మగాడిచ్చే డబ్బులు తీసుకుని నా పరువు తీస్తున్న నీలాంటి వ్యక్తిత్వం లేని దానికి వేదాంతం మాట్లాడే స్థాయి ఉందా? మీకు తెలియంది కాదు, ఖాళీగా ఉండే మగాణ్ణి చేవలేనివాడిగా చూస్తుంది సమాజం. నా భర్త గురించి నలుగురు అలా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోయాను నేను. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చి ఉంటాను మీకు తెలుసా? మీతో నాకు ముందు నుంచి పరిచయం లేకపోవచ్చు, కానీ మీరు కట్టిన మంగళసూత్రాలు నా గుండెల మీద పడినప్పుడే నేను మీకు నా గుండెలో స్థానం ఇచ్చేశాను. మీరు నా సొంతమని నమ్మి బ్రతుకుతున్నాను. కానీ మీరేమో ఇంట్లో సామాన్లు అమ్మేసి నన్ను పోషిస్తున్నారు. ఇంకో 2 నెలలు అలాగే గడిస్తే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అయిపోతాయండి. ఇక మీరు అమ్మడానికి మిగిలేది నేను మాత్రమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రాగిణి. ఆమె మాటలకి మనోహర్ మనసు కదిలిపోయింది. కోపం కరిగిపోయింది. ఆమెను గట్టిగా హత్తుకొని, నన్ను క్షమించు రాగిణి, నీ మనసులో ఇంత బాధ ఉంటుందనుకోలేదు. కొన్నాళ్ళు నీకు దూరంగా ఉంటే అది భరించలేక నువ్వే వెళ్ళిపోతావనుకున్నాను. లేదండి, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోలేను. నాకు మీరు కావాలి అంటూ మరింత దుఃఖించసాగింది రాగిణి. మరి నువ్వు నీ మనసులో ఉన్న బాధని నాతో పంచుకోకుండా ఆ ప్రభాకర్తో స్నేహం చేయడం ఏంటి? అతని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుకునేలా ఎందుకు ప్రవర్తించావు రాగిణి? అదంతా నిజం కాదండి. ప్రభాకర్ గారు మీకు మామయ్య వరుస అవుతారు, అంటే నాకు బాబాయ్ అవుతారు. అతనితో నాకు పరిచయం చేసింది అత్తయ్య గారే. మీలో మార్పు రావడానికి అతను ఇచ్చిన సలహా ప్రకారం నేను, సుందరమూర్తి గారు, ప్రభాకర్ బాబాయ్ అందరం కలిసి ఆడిన నాటకం ఇది. నెల నెలా ఇంటి ఖర్చులకి డబ్బులు మామయ్య గారే పంపించారు. నేనెవరి దగ్గర చేయి చాచలేదండి. ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయలేదు. నేనేదో తప్పు చేస్తున్నాను అనే అనుమానం మీకు వచ్చేసరికి మీరు నందిని గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు కదా. అప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నేను మీ భార్యని, మీ సొంతం అనే స్వార్థం మీ మనసులో ఏదో మూలన ఉందని. ఆ స్వార్థమే చివరికి ప్రేమగా మారుతుందని నమ్మాను. ఇన్ని రోజులు మీతో కఠినంగా మాట్లాడాను, అంతే తప్ప మీరు ప్రేమ చూపించలేదని, మరొకరి దగ్గర ప్రేమను వెతుక్కోలేదు అంటూ రాగిణి జరిగింది పూర్తిగా చెప్పింది. ఇంకో విషయం గమనించారా? మీకే తెలియకుండా నా మీద కోపంతో మీరు మందు కూడా మానేశారు. నిజమే రాగిణి, దాదాపు నెల రోజులుగా నీ గురించి తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. తాగడానికి డబ్బులు లేక కాదు, తాగితే అది కూడా ఎక్కడం లేదు నువ్వు చేసే పనులకి. నిజంగా రాక్షసివే నువ్వు. నా బుర్రని చెదపురుగులా తినేశావు. నిజానికి నా బుర్రలో ఉన్న తుప్పుని వదిలించేశావు. తాడి కట్టిన క్షణమే నువ్వు నా భార్యవని నా మనసులో ముద్ర పడిపోయింది చూసావా? నేనది గమనించుకోలేదు. నందిని కాకుండా మరో స్త్రీ నా మనసులోకి రాలేదనుకున్నాను. కానీ తాళిబంధం ఎంత గొప్పదంటే మనకి తెలియకుండానే అవతలి మనిషితో బంధం పెంచేస్తుంది. నువ్వేం బాధపడకు. నువ్వు చెప్పినట్లే ఇద్దరం ఏదో ఒక ఉద్యోగం వెతుకుదాం. ఏదైనా చిన్న గది అద్దెకు తీసుకొని అక్కడి నుంచి మన జీవితాన్ని ప్రారంభిద్దాం అంటూ భార్యకు ధైర్యం చెప్పి ఓదార్చాడు అతను.
వాళ్ళిద్దరూ కలిసి మరుసటి రోజు నుండి ఉద్యోగాల వేటలో పడి చిన్న చిన్న ఉద్యోగాలతో మొదలుపెట్టి నెమ్మదిగా అతని చదువుకు తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోవడం కోసం పాటుపడ్డాడు. ఓ సంవత్సరం తర్వాత మనోహర్కి మంచి ఉద్యోగం దొరకడంతో భార్య చేస్తున్న చిన్న ఉద్యోగాన్ని మాన్పించేశాడు. ఆమెతో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి కవల పిల్లలు జన్మించారు. దాంతో వాళ్ళ ఇల్లు సంతోషాల నిలయంగా మారిపోయింది. నందిని మనోహర్ల మా ప్రేమ కథ అనే పుస్తకంలాగే మా పరిణయం అనే మరో పుస్తకం మొదలెట్టి తన జీవితంలో మొదలైన మరో అధ్యాయాన్ని, రాగిని మంచితనాన్ని, వాళ్ల మధ్య పెరిగిన అనుబంధాన్ని అన్నిటినీ ఆ పుస్తకంలో రాసుకున్నాడు మనోహర్. కేవలం బాధ్యత నిర్వర్తించడం కోసం కాకుండా తన భర్త తన మీద ప్రేమ పెంచుకున్నాడనే భావన ఆమెకు ఎక్కడలేని తృప్తినిచ్చింది. ఆ రకంగా మనోహర్ రాగినిల ప్రేమ కథ కాదు పెళ్లి కథ సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.